హాయ్ అండి. బీబీ జోడీ ప్రోమో వచ్చింది. అంటే నిన్న ఒక ప్రోమో వచ్చింది. నిన్న అమర్దీప్ డ్యాన్స్ ప్రోమో వచ్చింది. ఈరోజు వచ్చేసి కళ్యాణ్ పడాల ప్రోమో వచ్చింది. ఆల్రెడీ మీరు ఎదురు చూస్తుండొచ్చు. నిన్న ఆ ప్రోమో వస్తేనే ఆ ప్రోమో కిందనే కళ్యాణ్ ప్రోమో వెయిటింగ్, కళ్యాణ్ ప్రోమో కోసం వెయిటింగ్ అని చెప్పేసి మా టీవీ వాళ్ళను తిడుతూ ప్లీజ్ తొందర వేయండి, కళ్యాణ్ది కాదాల్చుకొని కింద పడేసారు, ప్రోమో కట్లు కాదాల్చుకొని కటింగ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా, మా టీవీ వాళ్ళకు కూడా క్యూరియాసిటీ కావాలి కాబట్టి వాళ్ళు లేట్గా వదిలేరు. అది ప్లస్ ఏంటంటే సాటర్డే ప్రోమో వచ్చిన తర్వాతనే సండేది వస్తుంది. అమర్దీప్ వాళ్ళ సాటర్డే కాబట్టి ముందు వచ్చింది, సండేది కొంచెం లేట్గానే వస్తుంది. లేట్గా వచ్చింది, ఈరోజు వచ్చింది అన్నట్టు. ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు. కళ్యాణ్ పడాల కింద పడ్డాడు, నిజంగానే కింద పడ్డాడు. కాకపోతే కళ్యాణ్ పడాలే కాదు, ఎవరైనా కింద పడవచ్చు, కామన్. అది డ్యాన్స్ షో అన్నప్పుడు ఎవరైనా ఒకరైనా ఎక్కడైనా స్లిప్ అవుతారు, కింద పడతారు, అది కామను. మనకు ధనరాజు వీడియో చేసి షూట్ చేసి పెట్టిరు. ధనరాజు కింద వీడియో కింద అంటే ధనరాజు అప్పుడప్పుడు గేమ్ షో అంటే మనం వీళ్ళ డ్యాన్స్ షో కోసము వీడియోలు పోస్ట్ చేసేసి పెడుతుంటాడు కదా. ఇక్కడ డ్యాన్స్ చేసిన, వీళ్ళ డ్యాన్స్ చేసిన, వీళ్ళ అని చెప్పేసి వీడియోలు పెడుతుంటారు. కాబట్టి ధనరాజు కింద ప్లీజ్ అన్న రిప్లై అన్న, కళ్యాణ్కి ఏమన్నా అయ్యిందా, ఏమైనా జరిగిందా, కాదలుచుకొని మా టీవీలు కింద పడేసిర్రా, మా టీవీ వాళ్ళే ఇలా నూనె పోసి కింద పడేసిర్రా, ఇలా ప్లాన్ చేసేసిర్రా, కాదలుచుకొని అలా ప్రోమో కట్ చేసిర్రా, ఎప్పుడు కళ్యాణ్కి అన్యాయం చేస్తారని చెప్పేసి ఇలా రాసిరంట. కామెంట్ రాస్తే ఇదంతా ఏందని చెప్పేసి ఒకసారి వీళ్ళందరికీ కామెంట్లలో జవాబు ఇయ్యలేక తానే రీల్ చేసేసి ధనరాజు పోస్ట్ చేయడం జరిగింది. జబర్దస్త్ ధనరాజు ఉన్నాడు కదా, భాను ధనరాజు, ఇప్పుడు బీబీ జోడ్లు డ్యాన్స్ చేస్తారు కదా, పోస్ట్ చేయడం జరిగింది. ఈ కళ్యాణ్ పడాలకి ఏం కాలేదు, పింకీ కింద పడడం వల్ల కొంచెం అట్లా అయింది తప్ప, అంటే ఇద్దరు కింద పడిరు, పింకీకే కొంచెం అట్లా అయ్యింది, తర్వాత సెట్ అయిపోయింది, అంతా కామన్ అయిపోయారు. కళ్యాణ్ పడాల కింద పడి ఏం కాలేదు, ఆయన హెల్త్ బాగానే, అందరి హెల్త్ బాగానే ఉంది. కళ్యాణ్ పడాల వల్ల పింకీ మన మణికంఠ ఎలిమినేషన్ అనేది జరగలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజానికి కళ్యాణ్ పడాల వల్లనే పింకీను మణికంఠ ఇద్దరు, అంటే పింకీ అంటే ప్రియాంక మణికంఠ ఇద్దరు కింద పడి వాళ్ళిద్దరూ ఆయన వల్లనే ఎలిమినేషన్ అయ్యారని చెప్పేసి కొంతమంది వర్గాలు అనుకుంటారు. కానీ అట్లా ఏం జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్లో వాళ్ళకి వచ్చేసి 46 పాయింట్స్ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు పాయింట్స్ అందరికంటే లీస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ ఈ వారం కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో వీళ్ళు లీస్ట్లోనే ఉన్నారు. వీళ్ళకి అంత హై రేంజ్లో రాలేదు. ఎందుకంటే వీళ్ళకంటే టాప్లో వేసిన వాళ్ళు ఉన్నారు, డ్యాన్స్లు సూపర్ తోపులాగా డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు లిస్ట్లోకి వచ్చారు. ఫేస్ ఆఫ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. అంటే కళ్యాణ్ పడాలా వీళ్ళకి డ్యాన్స్కు సపోర్ట్ చేయడానికి వచ్చిండ్రు. వీళ్ళకు కాదలుచుకొని నాది నక్లీస్ గొలుసు అనే ఒక సాంగ్ ఇచ్చిండ్రు. బీబీ ఏమంటారు, మన మాటి వాళ్ళు చూడు కళ్యాణ్ ఎక్కడ తొక్కాలని చూస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అలా ఏం జరగదు, ఎక్కడ కూడా మీరు అనుకుంటారు. కానీ మీరు అనుకున్నంత ఈజీగా అక్కడ సాంగ్స్ మాటి ఇవ్వాలి, ఈ సాంగ్ డ్యాన్స్ అని చెప్పి ఏ జోడీలకు ఇవ్వరు. వీళ్ళే డ్యాన్స్కు ఏదైతే బాగుంటుంది, ఏదైతే అనుకూలంగా ఉంటుంది, ఎవరైతే చేయగలుగుతారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలా బాగా డ్యాన్స్ చేసింది అనుకోండి, కళ్యాణ్ పడాలా డ్యాన్స్ చేసినంత మాత్రాల అవతల పక్క ఉన్నటువంటి వీళ్ళ జోడీలో ఉన్నటువంటి పింకీ మణికంఠ వీళ్ళు కూడా వేయాలి కదా. వీళ్ళంతా హైలైట్ సాంగ్లకు డ్యాన్స్లు వేయలేస్తారా? వేయలేరు. కాబట్టి వీళ్ళ తగ్గట్టుగా వాళ్ళ కొరియోగ్రాఫరు డ్యాన్స్ను చూజ్ చేసుకొని దానికి కొరియోగ్రాఫ్ చేస్తుంటాడు. అంతే తప్ప మాటి వాళ్ళే నువ్వు ఇది కళ్యాణ్ పడాలకు గాజులో డ్యాన్స్ వేయి, నాది నక్లీస్ గొలుసు అని చెప్పేసి గొలుసులో డ్యాన్స్ వేయని చెప్పేసి ఇలాంటివి ఏమైతే ఇయ్యరు. మీరు అనుకుంటారు, మీరు కామెంట్ రాసేసి మాట ఇవ్వాలని తిట్టడం అలాంటి చేస్తారు. ఎందుకంటే కళ్యాణ్కి ఏదైనా జరగగానే మాట ఇవ్వాలని తిడుతుంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు కళ్యాణ్ వల్ల అయితే పింకీ మణికంఠ, అదే ప్రియాంక మణికంఠ అయితే ఎలిమినేషన్ జరగలేదు. వాళ్ళకి లీస్ట్లో వచ్చిన మార్కులు ప్లస్ ఫేస్ ఆఫ్కి వచ్చిన తర్వాత కూడా భాను ధనరాజు వాళ్ళతో డ్యాన్స్ చేసినా కూడా వీళ్ళకి ఎక్కువగా పాయింట్స్ రాలేదు. అందుకే వీళ్ళ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. అంతే తప్ప దీనికి అంటే వీళ్ళ ఎలిమినేషన్కి కళ్యాణ్కి సంబంధం లేదు. కళ్యాణ్ ప్లేస్లో ఇంకో ఎవరి కింద పడ్డా ఒక అట్లా ఫీల్ అవుతారు. ఎందుకంటే కళ్యాణ్ కింద పడిండు, ఆడ కాలు స్లిప్ అయింది, కింద పడిండు. ఇంకా ఎవరైనా పడితే ఉంటారు కింద పడేది. ఇప్పుడు పింకీకి అలవాటే, ఊరిక మాట కింద పడుతుంది. ఆ అమ్మాయి కింద పడి లాస్ట్కి వచ్చి కింద పడే ఎలిమినేషన్ అనేది కూడా జరిగింది. ఇప్పుడు ఇన్ని డ్యాన్స్ వాళ్ళు చేసుకుని వచ్చింది పింకీ. ఇప్పటికి 5-6 వారాలు దాటిపోయింది. ఇప్పుడు 11 వారాలు ఉంటుంది. 11th వీక్ వచ్చింది. 11th వీక్లో కూడా పింకీ ఒక 4-5 వారాల కిందనే పడుకుంటూ వచ్చింది అన్నిట్లా. ఇప్పుడు కూడా లాస్ట్కి వచ్చి కూడా కింద పడింది. అది ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అనుకోవాలా, వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. దానికి కళ్యాణ్కి అయితే ఏ సంబంధం లేదు. బ్యాడ్ కామెంట్లు అవి పెట్టడం అనేది మర్చిపోండి. పాపం కళ్యాణ్ అంటే పాపం ఏం లేదు, ఎవరైనా పడితే ఉంటారు కామను. మీకు ఫేవరెట్ కాబట్టి మీకు పాపం అనిపించుండొచ్చు. ఎందుకంటే డ్యాన్స్ షో అన్నాక కింద పడడం లేవడం అనేది సాధ్యమే, జరుగుతూనే ఉంటాయి. దానికి ఫీల్ అవ్వని అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పైపోయేది అంటే మాత్రం గుడ్ న్యూస్గా ఫీల్ అవుతారు. ఏంటంటే కళ్యాణ్ పడాలను మీరు ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది, కళ్యాణ్ పడాలి అక్కడక్కడ కనపడుతుంటే అబ్బా అన్న హీరోలాగా ఉన్నాడు, అట్లున్నాడు ఇట్లున్నాడు అంటూ ఉంటారు. కానీ
కళ్యాణ్ పడాలను ఇక్కడ ఏదైనా సీరియల్లో తీసుకున్న బాగుండు, ఏదైనా సినిమా చేసిన బాగుండు, అన్న నువ్వు సినిమా చేయన్న అది అని చెప్పేసి కళ్యాణ్ కింద ఈ ప్రోమోల కింద అక్కడెక్కడ వీడియోలు పెడుతుంటారు. అక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గుడ్ న్యూస్, కళ్యాణ్ పడాల మా టీవీలో ఒకటి ప్రసారం అయ్యేటంటే హాట్‌స్టార్లో, మా టీవీలో అంటున్నా, హాట్‌స్టార్లో వెబ్ సిరీస్ ప్రచారమైనటువంటి వెబ్ సిరీస్ ఒకటి ఉంది. ఏ వెబ్ సిరీస్ అంటే విక్రమ్ అనే వెబ్ సిరీస్ ఉంది. ఆ సిరీస్ ఎవరిదంటే మన నిఖిల్ది. BB8 అంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలేకెల్ వెబ్ సిరీస్ ఇస్తున్నాడు, విక్రమ్ అనే వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్లో కళ్యాణ్ ఒక కిల్లర్గా ఉండబోతున్నాడు. అంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నిఖిల్ ఒక ఆఫీసరు. దీంట్లో కిల్లర్స్ 2-3 ఉన్నారు. అందులో కళ్యాణ్ కూడా ఉంటాడు. ఆ కళ్యాణ్ను మీరు ఏమంటారు ఆ వెబ్ సిరీస్లో హ్యాపీగా చూసుకోవచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, సంతోషపడవచ్చు. కళ్యాణ్ ఎక్కడ కనపడతలేడు అనుకున్నారు కదా, మీరు అక్కడ చూడడానికైతే మంచిగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీబీ జోడీకి వస్తేనే అబ్బా మా కళ్యాణ్ వచ్చిండు సూపర్ ఎత్తని డ్యాన్స్ అని చెప్పేసి ఫీల్ అయ్యారు కదా. ఇంకా ఉంటే బాగుండు, బీబీ జోడిలో అసలు అట్నే కళ్యాణ్ తను ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే బాగుండు, వీళ్ళిద్దరిని చూస్తే బాగుండు, ఇట్లనే చూస్తూ ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది వర్గాలు ఎట్లా రాస్తున్నారు, అరే మా కళ్యాణ్ను TRP రేటింగ్ల కోసం మా టీవీ వాళ్ళు, హాట్‌స్టార్ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారు. అంటే మా టీవీ, హాట్‌స్టార్ వాళ్ళు ఆడడం కాదు, కళ్యాణ్ అనే కాదు, బిగ్ బాస్ హౌస్లో ఎవరు విన్నర్ అయినా కూడా విన్నర్స్కి మాత్రమే ఇది. ఎవరు విన్నర్ అయినా కూడా మా టీవీలో 1 ఇయర్ వరకు అగ్రిమెంట్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసి ఏ చిన్న రోల్ అయినా చేసుకోవాల్సిందే. మా టీవీ వాళ్ళకి ఏదైనా, మా టీవీ వాళ్ళైనా, హాట్‌స్టార్లో అయినా ఏదైనా చిన్న రోలు సంబంధించింది ఏదైనా ఉంటే వచ్చి చేసుకోవాల్సిందే, అంతే అది. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్లో సంతకాలు పెడతారు కాబట్టి అలా ఉంటుంది. కానీ ఇక్కడ మావాడిని వాడుకుంటారు, అది వాళ్ళు వాడుకోవడం కాదు, అక్కడ వాళ్ళ అగ్రిమెంట్లో అలానే ఉంటుంది. ఇప్పుడు నిఖిల్ మలేకల్ ఎక్కడ ఏదైనా దాంట్లో కనపడతాయి, ఏ ఛానల్లో కనపడడు. ఎందుకంటే మా టీవీలో కనపడతాడు. ఎందుకంటే నిఖిలే కాదు, ఎవ్వరు ఇప్పుడు బిగ్ బాస్ రన్నర్ అయినా విన్నర్ అయినా కూడా అక్కడే కనపడుతూ ఉంటారు. ఇక మామూలుగా కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ సంబంధాలు, ఇప్పుడు బీబీ ఉత్సవం ఉంటుంది కదా, బీబీ ఉత్సవంతోనే అందరు ఎక్కడ సంబంధాలు, బంధుత్వాలన్నీ తెప్పేసుకొని వెళ్ళిపోతారు. మ్యాక్సిమంగా మా టీవీలో ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఆపర్చునిటీ ఉందనుకోండి, వీళ్ళు అప్రూవ్ చేస్తారు, వాళ్ళు పిలుస్తారు మా టీవీ వాళ్ళు. దాంట్లో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు ఉంటుంది. కానీ విన్నర్స్కి మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళు వచ్చేసి ఇలాంటివి చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా చూడవచ్చు. విక్రమ్ది ఒక సినిమా వెబ్ సిరీస్ వస్తుంది, నిఖిల్ మలేకెల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నరు. ఆయనే దానికి హీరో, దాంట్లో అంటే వెబ్ సిరీస్లో హీరో, అతనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దీంట్లో కిల్లర్స్గా ఈ కళ్యాణ్ పడాలను, ఇంకా సిరి హనుమంతు, ఇంకా 2-3 ఉన్నారు. అందులో ఇక కిల్లర్స్గా మీరు అందరు హ్యాపీగా చూడవచ్చు. ఈ సిరీస్ నాకు తెలిసి బాగుంటుందని అనుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఒక క్రైమ్ గురించి క్రైమ్ స్టోరీ అన్నట్టు, ఇది ఒక క్రైమ్ స్టోరీ. ఈ క్రైమ్లో ఎవరిని అంటే పిల్లల్ని చంపడమా, లేకపోతే ఒక స్త్రీలను చంపడమా, లేకపోతే అమ్మాయిలను చంపడం, ఏదో సంథింగ్ ఉంటుంది అన్నట్టు. అలాంటి క్రైమ్ స్టోరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నిఖిల్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిఖిల్ మలేకల్ హీరోగా తీయబోతుండు. దాంట్లో కళ్యాణ్ పడాల ఒక కిల్లర్గా లేదా ఒక చిన్న పాత్ర అయితే కళ్యాణ్ పడాల అయితే ఉంటుంది. మీరు అందరు హ్యాపీగా చూడవచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. లేదు అక్కడ మా వాడు కనపడతలేదు అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా చూస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇది ఈ 6th వస్తుంది అన్నట్టు, మార్చి 6th రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టీజర్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఈరోజే మనకు పోస్టర్ కూడా వచ్చింది కళ్యాణ్ది. మనకి ఇప్పుడు 6th అంటే మార్చి 6th ఇది జియో హాట్‌స్టార్లో రన్ అవ్వబోతుంది అన్నట్టు. ఇది కళ్యాణ్ పడాలకైతే గుడ్ న్యూస్ చెప్పొచ్చు. అంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్గా చెప్పొచ్చు అన్నట్టు. ఈ వీడియో నచ్చింది అనుకోండి. అంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి నచ్చకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఏం చేసినా వీళ్ళు డిసైకిల్ కొట్టడానికి రెడీగా ఉంటారు కాబట్టి నచ్చకపోయి ఉండొచ్చు. న్యూట్రల్ ఆడియన్స్ అయితే లైక్లు కొడతారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్లు కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.